రాసిపెట్టుకో, నువ్వు ఓడిపోవు, గెలుస్తావు. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాటలు వినే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రీవియస్ వీడియోస్లో ఎంతో అర్థవంతంగా ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు. మీరు బాధల్లో కృంగిపోయినప్పుడు మరి ఆదరణగా ఈ వీడియోలు ఎంతగానో మరి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా చక్కగా అర్థవంతంగా ఉంది. ఒకసారి చూసి మరి మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మరి మీ కుటుంబాలు దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది. వాళ్ళ మనసుల్లో ఈ వాక్యం చొచ్చుకుని పోయి వారు కూడా మరి రక్షణ పొందే భాగ్యం ఉంటుంది. కాబట్టి మరి దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. కాబట్టి ఈ వాక్యము మరి మీరు వినడమే కాదు, ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి నచ్చినట్లయితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఆ దేవునికే మహిమ కలుగును గాక. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరు చొప్పున హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు అయితే మరి మీరు పడుతున్న బాధలకి మరి దేవుడు ఇచ్చే సమాధానం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అది ఒక సంకల్పం మాత్రమే. మీ జీవితంలో అప్పుల బాధ మిమ్మల్ని నిద్రపోవడం లేదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదా, కుటుంబంలో గొడవలు, కోర్టు చుట్టూ తిరగడం లేదా, సంతానం కలక ఏడుస్తున్నారా, ప్రమోషన్ రాక, పిల్లల చదువులు సాగక, విడాకుల వరకు వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నాయా? అయితే ఒక్క నిమిషం ఈ మాట రాసి పెట్టుకోండి, మీరు ఓడిపోరు, గెలవబోతున్నారు. బైబిల్లోని ఈ ఒక్క అధ్యాయం మీ జీవితంలో 3 అద్భుతాలను చేయబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం ఇక్కడే ఉంది. మరి ఉదాహరణగా చిన్న కథ అయితే చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది కూడా మరి ప్రార్థన రిక్వెస్ట్లు అయితే పెట్టారు. సో వారందరికీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. మీరు బాధపడకండి, మరి చనిపోవాలని అస్సలు అనుకోవద్దు. అది పిరికి వాళ్ళు చేసేదనమాట. మనం భయపడకుండా ముందుకు వెళ్తే దేవుడే సహాయం చేస్తాడు. ఏదో ఒక రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మనిషి రూపంలో అయినా మీకు సహాయం అందుతుంది. మీరు బాధపడకండి. మరి చిన్న ఉదాహరణ అయితే చెప్తున్నానండి. బైబిల్లో నుంచి యోబు అనే వ్యక్తి ఉన్నారు కదండి, మీ అందరికీ తెలిసిందే. ఆయనకు లేని సమస్య లేదు, ఆస్తులు పోయాయి, పిల్లలు దూరం అయ్యారు, భయంకరమైన రోగం వచ్చింది, చివరకు భార్య కూడా విడిచిపెట్టింది. అందరూ అనుకున్నారు యోబు పని అయిపోయింది. కానీ యోబు దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఫలితం ఏంటో తెలుసా? పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని పొందాడు. మీ అప్పులు, మీ కోర్టు కేసులు, మీ అనారోగ్యం ఇవన్నీ యోబు ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవి కావు. ఆయనను గెలిపించిన దేవుడు మిమ్మల్ని కూడా గెలిపిస్తాడు. మరి బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే మరి ఈరోజు చదవాల్సిన ఆ శక్తివంతమైన అధ్యాయం ఏంటంటే కీర్తన గ్రంథము 91 అండి. 91వ కీర్తన ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత బాగానో చదువుకుంటూనే ఉంటారు. సో 91వ కీర్తనలో మనం రోజు కూడా ఉదయం లేవగానే ఆ 91వ కీర్తన చదివి ప్రార్థించినప్పుడు మన మనసు ఎంతో నిమ్మలగా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో దేవుడు మీకు ఇచ్చే 3 అద్భుతాలు, వాగ్దానాలు ఉన్నాయి. మొదటిదిగా రక్షణ. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. అంటే మీ అప్పుల ఊబి నుండి, కోర్టు చిక్కుల నుండి దేవుడు మార్గం చూపిస్తాడు. ధైర్యం. రెండవదిగా ధైర్యం. రాత్రివేళ కలుగు భయముకైనను నువ్వు భయపడకుందువు. ఉద్యోగం లేకపోయినా పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్న ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఇంకా మూడవదిగా సమృద్ధి. నువ్వు కోరినది ఆయన నీకు దయచేయును. సంతానం ఫలం లేదని మరి సంతానం కొరకే ఎదురు చూస్తున్న వారికి, మరి ప్రమోషన్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. మరి సమృద్ధి. మరి మనం సమృద్ధి లేక ఎంతగానో బాధపడుతూ ఉంటాము, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. నీవు కోరినది ఆయన నీకు దయచేయను. మరి గర్భఫలం లేక బాధపడుతున్నా, లేదంటే ప్రమోషన్ కొరకు నువ్వు ప్రార్థిస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడండి. మరి ఇర్మియా గ్రంథము 29:11 చెప్పినట్లుగా మీకు క్షేమకరమైన ఉద్దేశంలే తప్ప హానికరమైనవి కావు. మరి దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా, నిరాశ చెందకండి. ఈ అధ్యాయాన్ని నమ్మకంతో చదవండి, మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ సందేశం మరి మీకు ధైర్యాన్ని ఇస్తే మరికొందరికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. మరి ఈ వీడియో కోసం కొన్ని అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది ఈ లోకంలో నీ పని అయిపోయిందని నిన్ను హేళన చేస్తున్నారా?
నీకు అప్పులే మిగిలాయి, నీకు ఉద్యోగం రాదు, నీ కాపురం నిలవదు అని మీ శత్రువులు మీ పతనాన్ని చూసి నవ్వుకుంటున్నారా? అయితే ఈ మాట రాసి పెట్టుకోండి. రేపు పొద్దున్న మీరు గెలిచినప్పుడు మిమ్మల్ని చూసి నోరు వెళ్ళబెట్టేది కూడా వాళ్ళే. మీ జీవితంలో ఒక చాప్టర్ క్లోజ్ అయి ఉండవచ్చు, కానీ మీ కథ ఇంకా మూసిపోలేదు. ఈ వీడియో చూస్తున్న ఈ నిమిషమే మీ అద్భుతం మొదలవుతుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే మరి అద్భుతమైన సందేశం. కోర్టు మెట్లు ఎక్కి అలసిపోయారా? అప్పులు వాళ్ళు ఫోన్ కాల్స్ చూసి భయపడుతున్నారా? గర్భఫలం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోయారా? ప్రమోషన్ రాక జూనియర్స్ మరి నీ ముందు వెళ్ళిపోతుంటే ఆ బాధ మరి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? విడాకుల నోటీస్ చేతిలో పట్టుకొని చితికిపోయిన కుటుంబం వైపు చూస్తూ కన్నీరు పెడుతున్నారా? బైబిల్లో హన్నా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉండేది. అందరూ ఆమెను అవమానించారు, గొడ్రాలు అని ఏడిపించారు, కానీ ఆమె పట్టు వదలలేదు. కన్నీళ్లతో ప్రార్థించింది. ఫలితం ఇశ్రాయేలుకి ఒక గొప్ప ప్రవక్త అయిన సమూయేలును కన్నది. మీ కన్నీరు కూడా వృధా పోదు. మరి ఇప్పుడు నేను చెప్పే ఈ అధ్యాయము మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. యెషయా గ్రంథం 43:19లో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, అరణ్యములో త్రోవను, ఎడారిలో నదులను నేను కలుగజేతును. అవును, దేవుడు ఎడారి లాంటి మీ జీవితాల్లో నదులను ప్రవహింపజేయుచున్నాడు. మరి మార్గం లేని చోట మార్గం చూపిస్తున్నాడు. మీ అప్పుల అరణ్యం నుండి భయపడే దారి ఆయనే చూపిస్తాడు. మీకు జాబు రావడం లేదో అని అనుకుంటున్నావా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మీకోసం ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని సిద్ధం చేశాడు. రాసి పెట్టుకోండి, మీరు గెలవబోతున్నారు. మీ ఓటమును చూసి నవ్విన నోర్లే మీ విజయాన్ని చూసి దేవుడు ఇతని పట్ల గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్తాయి. విడాకుల వరకు వెళ్ళిన బంధం మళ్ళీ చిగురిస్తుంది. కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, విశ్వాసం. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ డైరీలో రాసి పెట్టుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ క్షణం ఈ వీడియో చూస్తూ నీ సన్నిధిలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు పడుతున్న వేదన నీకు తెలుసు. మరి అప్పులు బాధ భరించలేక సమాజంలో తలెత్తుకోలేక రాత్రులు నిద్రలేక తల్లాడుతున్న మరి తల్లడిల్లుతున్న బిడ్డల్ని కనికరించండి ప్రభువా. నా బ్రతుకు ఇంతేనా, ఈ సమస్యల నుండి నాకు విడుదల లేదా అని కన్నీరు పెడుతున్న వారిని ఒక్కసారి నీ కౌగిలిలోకి తీసుకో తండ్రి. వ్యాధితో బాధపడుతున్న శరీరాన్ని, విడాకుల నోటీసుతో చితికిపోయిన మనసును, ఉద్యోగం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతను నీవు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము ప్రవ్వా. వీరి కన్నీటి బొట్టు నీకు తెలుసు ప్రవ్వా. వీరి మూలుగు నీకు వినిపిస్తుంది కదా ప్రవ్వా. ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామను బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరి ఈ వాక్యం సెలవిస్తుంది, దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతుందని నేను నమ్ముతున్నాను. రాసి పెట్టుకోండి, మీరు ఓడిపోరు. అప్పుల ఊపిలో ఉన్న మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆగిపోయిన మీ ప్రమోషన్లు, రావాల్సిన ఉద్యోగాలు, మూయబడిన గర్భఫలాలు యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక. మరి సాతాను మీ కుటుంబంలో పెట్టిన తగాదాలు, విడాకుల వరకు వెళ్ళిన మనస్పర్ధలు ఇప్పుడే తొలగిపోయి సమాధానం కలుగునుగాక. కోర్టు కేసులో నుండి నీవు విముక్తి పొందుతావు. నీవు అప్పు ఇచ్చే స్థితిలో ఉంటావు, కానీ అప్పు అడిగే స్థితిలో ఉండవు అని ఈ వాగ్దానం ద్వారా ప్రకటిస్తున్నాము ప్రభా. అలానే ద్వితీయోపదేశకాండము 28:12 ప్రకారము ఆకాశమును నీ కొరకు ఆయన తెరచునుగాక. శత్రువుల ముందే నీ తల పైకెత్తేలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీరు ఇప్పుడే నాట్యంగా మారునుగాక. అద్భుతాలు ప్రారంభమయ్యాయి. మరి విశ్వాసంతో, నమ్మకంతో మరి మీరు కొనసాగండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామము మరి మీకు తోడై ఉంటుంది. మరి ఈ వీడియో మరి మీకు నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వారికి కూడా మరి వాక్యం అందుతుంది కాబట్టి. మీకు ఎలాంటి ప్రార్థనా అవసరాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. సో మీ అందరి బాధలన్నీ కూడా దేవుడే తీసివేస్తాడు. నమ్మకం మాత్రం ఉంచండి, విశ్వాసంతో కొనసాగండి. ఈ చిన్న వాక్యం దేవుని వినికిడులు దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.